బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. నగర పరిధిలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కూకట్పల్లి, కేపీహెచ్బీ, ముసాపేట్, బాలానగర్, జేఎన్టీయూ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. అటు గచ్చిబౌలి, నాచారం, మల్లాపూర్, హబ్సిగూడలోనూ వర్షం పడుతోంది. వెదర్ అప్డేట్స్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి. ఎస్ వంశీ, ప్రస్తుతం హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. ఉదయం నుంచి కూడా చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలకి సంబంధించినటువంటి ఈదురుగాలతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం అయితే మనం చూస్తూనే ఉన్నాం. చాలా వరకు ఇప్పుడు ప్రజెంట్ గా ద్రోణి ఎఫెక్ట్ తో వాతావరణం మొత్తం కూడా చేంజెస్ కనిపిస్తుంది. ద్రోణి ఎఫెక్ట్ తో మరో 2 రోజుల పాటు కూడా వర్షపాతం నమోదవుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. మరో 2 రోజుల పాటు కూడా ఈ ద్రోణి అనేది అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అల్పపీడనం తర్వాత వాయుగుండంగా మారితే మాత్రం ఖచ్చితంగా మరో 5 రోజుల పాటు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే మొత్తం హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాల్లో కూడా వర్షపాతం అనేది కురుస్తుంది. దీంతో చాలా వరకు కూడా కొన్ని రోడ్లు లోతట్టు ప్రాంతాల్లో కూడా పూర్తిగా జలమయమైపోయినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. మరికొన్ని చోట్లయితే లోతట్టు ప్రాంతాల్లో మెయిన్ గా చెరువులను కూడా తలపిస్తున్నటువంటి సిచ్యువేషన్. చాలా వరకు కొన్ని జంక్షన్ల దగ్గర ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడినటువంటి పరిస్థితి మనకు హైదరాబాద్ నగరంలో కనిపిస్తుంది. అయితే రానున్న 3-4 రోజులు కూడా నైరుతి ఋతుపవనాలు కేరళ భూభాగంలోకి ప్రవేశించేందుకు అనుకూల పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. అయితే తూర్పు మధ్య అరేబియన్ సముద్రంలో ఇటు ఉత్తర కర్ణాటక తీరానికి సమీపంలో ఏర్పడినటువంటి ఉపరితల చక్రవాత ఆవర్తన ప్రభావంతో ఇటు రాగల 12 గంటల్లో కూడా అదే ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం కూడా ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఇది రాగల 36 గంటల్లో ఇటు ఉత్తర దిక్కుల్లో కదులుతూ అది బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని కూడా చెప్పడంతో మొత్తం ఈ ఎఫెక్ట్ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షంతో పాటు భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే అధికారులకు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, డిఆర్ఎఫ్ టీమ్స్ అందరినీ కూడా అలర్ట్ అవ్వాలని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా అందరినీ అప్రమత్తం అవ్వాలి. ఇప్పటికే ప్రజలకు కూడా ఇప్పటికప్పుడు కూడా వెదర్ ఫోర్కాస్ట్ కూడా ఇన్ఫర్మేషన్ ఎవ్రీ 3 hours కి ఒకసారి ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఎంతెంత వర్షపాతం పడుతుంది ప్రతిదీ కూడా వివరణ కూడా ఇస్తున్నటువంటి సిచ్యువేషన్. సో మొత్తం ఇదైతే రానున్న 2 రోజుల పాటు కూడా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ లహరి.